ఏఐ కంటెంట్ అంటే ఎలా చేయాలంటే, ఉదాహరణ చెప్తాను. ఏఐ కంటెంట్ అంటే లేనిదనమాట. ఇప్పుడు దయ్యం ఉన్నది. దయ్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు దయ్యం అనేది లేదు. మనం భయంతో దానికి పేరు పెట్టుకున్నాం. ఏది ఎంటికలు విరబోసుకొనొస్తదని, నల్లగుంటదని, పొడవుగుంటదని, కాళ్ళు వెనక్కుంటాయని, ఇట్లా కల్పనలు చేసుకున్నాం కదా! ఒక సినిమా అంతా కథ ఇలాంటిదే అనమాట. మొత్తం విలను, హీరో, హీరోని ప్రేమించడం, ఏడవడం, బాధపడడం ఇవన్నీ ఉంటాయనమాట. అయితే ఇప్పుడు మనకు మ్యాజిక్ ఉన్నది కదా! మ్యాజిషియన్. అది దాన్ని వంకాయలకెళ్ళి ఉంగరం తీస్తాడు. తలలోకెళ్ళి ఉంగరం తీస్తాడు. కళ్ళల్లోకెళ్ళి ఏదో బొంచుకుంటాడు. బంగారం మాయం చేస్తాడు. చెవులకెళ్ళి తీస్తాడు. ఇలా ఉంటాయి కదా! దీన్ని మాయమంత్రం లాంటిదంటారు. మ్యాజిక్ అంటారు. అలాగే మాయమంత్రం అంటారు. ఇలాంటివి చేసే వాళ్ళని బాబాలంటారు. దేవుని మహిమలంటారు. మంత్రాలంటారు. అన్నీ ఇలాంటియే. మ్యాజిక్ అంటారు. ఇవన్నీ ఇలాంటియే. అయితే అందుకే మనం ఇట్లా చూస్తాం. ఇప్పుడు మ్యూజిషియన్ ఉన్నాడు. వాడు మెడలోకెళ్ళి ఉంగరం తీస్తే వాడి గొప్పతనం ఏమున్నది? వాడు వంకాయలకెళ్ళి తీస్తేనే చూస్తాం. వాడు తలలోకెళ్ళి తీస్తేనే చూస్తాం. అలాగే ఇప్పుడు ఒక సాధువు ఉన్నాడు. భవిష్యత్తు గురించి చెప్తేనే చూస్తాం. అతను ఏదో ఆశీర్వదిస్తే అది నిజమైతేనే మనం నమ్ముతాం కదా! అతను కూడా మ్యాజిక్‌లు చేస్తాడు కదా! తలలోకెళ్ళి ఏదో ఉంగరం తీయడము, కళ్ళల్లోకెళ్ళి ఉంగరం తీయడం, సాధువులు, సన్యాసులు మంత్రగాళ్ళు చేస్తారు కదా! మంత్రగాడు మాయమంత్రం చేసి మనుషులను చంపుతేనే కదా వాడు మాంత్రికుడు అంటారు కదా! ఇలాంటివి చేస్తాడు వాడు కూడా మ్యాజిక్ లాంటివి. కానీ అది మహిమ అంటారు. అంటే అభూత కల్పన అనేది ఎట్లుంటదో అలాంటిదనమాట ఇది గూడా. అవాస్తవమైన పని జేస్తారు గదా! ఇది గూడా ఏఐ కంటెంట్ లాంటిదనమాట. ఇగో ఏఐ కంటెంట్ గూడా ఇలాంటిదే అన్నమాట. ఇలా చేస్తేనే ఏఐ కంటెంట్ అంటారు. అంతేగాని అందరు జేసినట్టు జేత్తే, అందరు జేసినట్టు ఫోటోలు తీస్తే, అందరు తీసినట్టు వీడియోలు తీసి చూపెడితే అందులో గొప్పేమున్నది? ఏం లేదు కదా! ఓ ఏఐ కంటెంట్ అనేది ఇగో ఇట్లనట ఇప్పుడు చెప్పాను గదా! ఉంగరంకెళ్ళి బంగారం తీస్తే అది ఎంత వింత ఉంటదో, ఈ కంటెంట్ అలా ఉంటది, సృష్టించడం ఉంటది, అలా కథ గూడా అలాగే ఉంటది. నిజ జీవితంలో ఎప్పుడు ఎక్కడ జరగదన్నమాట. ఎట్లా అంటే కుక్క మనిషిని కరుస్తది. కానీ మనిషిని కుక్కని కరిస్తే వింత గదా! విచిత్రం. కానీ అది ఎక్కడ కరవదు. అయినా కరిసిందంటే అది ఏఐ కంటెంట్ అన్నట్టు. ఇగో ఇలా ఉంటదనమాట. ఇలా ఉంటేనే చూస్తారు జనం. మనిషి కుక్కని కరిసిండు అని పేపర్‌లో ఏసినరనుకో అందరం చూస్తాం. కానీ అక్కడేందంటే అది క్రియేటివిటీ. వాడు కావాలని అట్లా సృష్టించి చెప్పిండనమాట. ఏ మనిషి కుక్కని కరవడు, కరవలేడు. చూసారా? అది సృష్టి విరుద్ధం. కాబట్టి అదే కుక్క మనిషిని కరిసింది అని ఎవడన్నా ఏసిననుకో ఎవడన్నా చూత్తడా? చూడడు, ఎవడేయడు, చూడడు గూడా. అందుకే ఎయ్యరు, చూడరు. కానీ మనిషి కుక్కని కరిసిండని ఎత్తే అందరం చూత్తాం. కోట్ల మంది వ్యూస్ వస్తాయి. కానీ అది సృష్టించిందే. కావాలని చేత్తారు. కాపోతే అది మనకు తెలవదు. మనం నిజమే అని నమ్ముతాం. కానీ వాడు కావాలని ఏస్తాడు ఎనక. చూసారా? ఇగో ఇది మ్యాజిక్ అన్నట్టు. ఇలా కంటెంట్ తయారు చేయాలి. ఏఐ కంటెంట్‌లా అంటే ఏఐ కంటెంట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక యాక్టర్‌ని చూసి ఏమనుకుంటాం? ఆ పాత్రను చూసి ఆ హీరోని ఇష్టపడతాం 'నాగార్జున.' ఆ పాత్రను చూసి ఏం చేస్తాం? ఆ హీరోయిన్‌ని ఇష్టపడతాం. కానీ ఏఐ కంటెంట్ కూడా ఒక మనిషి అని ఏఐ కంటెంట్‌తో వచ్చిన అమ్మాయిని కూడా హీరోయిన్‌ని తను మనిషి అనుకొని ప్రేమలో పడతాం. కానీ అది ఏఐ కంటెంట్ అంటే ఒక ఊహా చిత్రం. కంప్యూటర్ బొమ్మ మాత్రమే. కానీ మనకు తెలియక దాన్ని ఇష్టపడుతుంటాం, ప్రేమిస్తుంటాం. కానీ అది ఏఐ కంటెంట్ అని, ఏఐ రూపం అని మనకెప్పుడు చెప్పరు వాళ్ళు. ఉదాహరణకు తమన్నా ఏఐ కంటెంట్ అనుకో, ఐశ్వర్య రాయ్ ఏఐ కంటెంట్ అనుకో, మనకు తెలవక ప్రేమిస్తా ఉంటాం, ఇష్టపడుతూ ఉంటాం, కోరుకుంటాం. అంత అందంగా ఎవరు ఉండకపోవచ్చు. అది ఏఐ కంటెంట్ అనుకుందాం. అప్పుడు మనకు తెలవదు కదా! ఒక అభూత కల్పన అనేది ఇలాంటిది. ఏఐ కంటెంట్ లాంటిదనమాట. ఆ! అందుకనే చూస్తారు. ఏఐ కంటెంట్ అంటే చెప్పాను కదా! అవాస్తవమైనది, అసహజమైనది కాబట్టే చూస్తాం. అలా క్రియేట్ చేయండి కంటెంట్‌ను. అలా చేస్తేనే జనం చూస్తారనమాట.